హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం మంచి బ్యాంగిల్ కలెక్షన్తో అయితే వచ్చేసానండి. దీంట్లో కొన్ని ప్రోడక్ట్స్ ఏమో నేను మీషో నుంచి తెప్పించాను. ఫస్ట్ది ఇది గోల్డ్ ప్లేటెడ్ మాట. దీనికి రేటింగ్ అయితే బాగానే ఇచ్చారు, కానీ నాకైతే అంతగా నచ్చలేదండి. చూస్తున్నారు కదా, అంటే గోల్డ్ కలర్లో కొంచెం చేంజ్ అయితే ఉంటుంది కదండి. రకరకాల గోల్డ్ కలర్స్ అయితే ఉంటాయి. మ్యాట్ ఫినిషింగ్ అని, కొన్ని ఎల్లో కలర్ గోల్డిష్గా అలా ఉంటాయి కదా. ఇది కొంచెం డల్ గోల్డ్ అండి. అస్సలు చూడ్డానికి కూడా అంతగా బాలేదు. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే ఈ బ్యాంగిల్స్‌కైతే నేను నో అనే చెప్తాను. ఎందుకంటే నాకైతే నచ్చలేదన్నమాట పర్సనల్‌గా. ఇక నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. దీనికి బాక్స్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఇది రెడ్ కలర్ బ్యాంగిల్ మాట. ఇది ప్లాస్టిక్ మీద మనకు డిజైన్ అయితే గోల్డ్ కలర్‌లో అలా వచ్చిందండి. కానీ సూపర్ క్వాలిటీ అండి. బ్యాంగిల్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పర్చేస్ చేయండి. చూస్తున్నారు కదా, నేను ఇది తీసుకొని కూడా 6 మంత్స్ అవుతుంది. ఇప్పుడైతే దీంట్లో కలర్స్ కూడా వచ్చేసాయండి. రకరకాల మోడల్స్ వచ్చాయి. నేను పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. మ్యాచింగ్ కలర్స్ కావాలన్న వాళ్ళకి కూడా కలర్స్ దొరుకుతున్నాయి. అలాగే వెడల్పుగా కావాలన్నా దొరుకుతున్నాయి. ఇవి సింగిల్ బ్యాంగిల్గా కూడా బాగుంటుంది. అలాగే మనం ఏదైనా గోల్డ్ బ్యాంగిల్తో పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అంటే ఈ డల్ గోల్డ్ బాలేదు, కానీ మీరు ఏదైనా గోల్డ్ బ్యాంగిల్తో మ్యాచ్ చేశారంటే మాత్రం చాలా బాగుంటుందండి. మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఈ బ్యాంగిల్ చూసారు కదా, మధ్యలో పల్స్ వచ్చి వస్తున్నాయి. ఇవి లోపలంతా కూడా లక్క టైప్ అండి. ప్లాస్టిక్ ఫినిషింగ్తో వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది నేను బయట అయితే తీసుకున్నానండి. దీని సిమిలర్ మోడల్స్ అన్నీ కూడా నేను పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను. మీషోలో ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. వీటి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి. అంటే నేను పర్టికులర్గా చెప్పింది ఏంటంటే, మీరు ప్రతిదీ రివ్యూ చూసి మాత్రం కొనకండి. పక్కన కామెంట్స్ ఉంటాయి, కింద కామెంట్స్ ఉంటాయి కదా, తప్పకుండా చూడండి. చాలామంది కరెక్ట్గా రివ్యూ అనేది ఇస్తూ ఉంటారు. మనం కూడా ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే తప్పకుండా రివ్యూ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే మనలాగా కొనేవాళ్ళకి కరెక్ట్గా ఏది ఏంటి అనేది మనకు ఐడియా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇవి నేను గ్లాస్ బ్యాంగిల్స్ మాట. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళ కోసం గ్లాస్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తారు కదా, వాళ్ళ కోసం నేను ఈ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఇది కూడా నేను బయటే పర్చేస్ చేశాను. కానీ దీంట్లో సిమిలర్గా మీరు చూస్తున్నారు కదా, గ్లాస్ బ్యాంగిల్స్ మనకు మీషోలో దొరికేస్తున్నాయి. అలాగే గోల్డ్ కలర్ స్టోనే కాదు, నేను తీసుకున్నది కొంచెం సైడ్ పల్స్ వచ్చాయండి. అలాగే మరొకటి నేను బ్లూ కలర్ది కూడా బయట తీసుకున్నాను. వాటి సిమిలర్ మోడల్స్ కూడా నేను పిక్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా గ్లాస్ బ్యాంగిల్సే. ఇవి కూడా చాలా బాగుంటాయండి. నేను మీషోలో మా ఫ్రెండ్ కోసం తెప్పించాను. తను వాడింది. ఇవి నేను బయట తెప్పించాను అన్నాను కదా, ఈ స్టోన్స్ అయితే చాలా బాగుంటాయండి. మనం చేతిలో వేసుకొని ఒకవేళ 2 డేస్ అలా ఉంచేసుకున్న ఫంక్షన్ గట్రా వెళ్ళినా కూడా తడిచినా కూడా ప్రాబ్లం లేదు. ఇది నేను కొంచెం పెద్ద సైజు మా పాప కోసం తెప్పించాను. ఇవి కూడా తను కూడా అలాగ పెట్టుకొని ఉంచుకున్నా కూడా స్టోన్స్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదండి. అది కూడా గ్లాస్ బ్యాంగిల్స్ స్ట్రెంత్గా ఉంటాయి. మనం డజన్ వేసి ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి ఎక్కువగా బ్యాంగిల్స్ వేయడము. అలాగని 2 బ్యాంగిల్స్ వేయకుండా ఇలా సింగిల్ బ్యాంగిలే పెద్దగా ఉన్నది మంచిగా వేసుకోవచ్చు. దీన్ని ఇలాగా జ్యువెలరీ మనం స్టోర్ చేస్తాం కదా, అలాగా ఒక ప్లాస్టిక్ బాక్స్లో చక్కగా దీన్ని ముందైతే డ్రై అయితే చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా పాలిథిన్ ర్యాప్ చేసుకొని ఇలా మనం స్టోర్ చేసుకున్నామంటే ఈ స్టోన్స్ అనేవి షైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో పోదండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడాను నేను తీసుకొని చాలా రోజులైంది, కానీ ఇలా స్టోర్ చేయడం వల్ల లుక్ అయితే ఇలా ఉంది. మీకు కూడా ఈ రివ్యూ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.